హలో స్టూడెంట్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఫండమెంటల్స్ అనే సబ్జెక్ట్లో మనం ఇప్పుడు తెలుసుకోబోయే నెక్స్ట్ టాపిక్ ఏమిటంటే క్యాల్కర్షా మోడల్ ఆఫ్ జిఎస్టీ. క్యాల్కర్షా మోడల్ ఆఫ్ జిఎస్టీ, క్యాల్కర్షా జిఎస్టీ నమూనా లేదా క్యాల్కర్షా జిఎస్టీ మాదిరి. ఓకే, యాక్చువల్గా మనం సెకండ్ యూనిట్లో ఉన్న టాపిక్స్ 1 by 1 డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ యూనిట్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ యూనిట్లోకి ఎంటర్ అయ్యాం మనం. సెకండ్ యూనిట్లో భాగంగా ఫస్ట్ టాపిక్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ జిఎస్టీ అనే టాపిక్ గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే జిఎస్టీ యొక్క సూత్రాలు తెలుపుము అనే టాపిక్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం డిస్కస్ చేస్తూ వస్తున్న టాపిక్స్ ఏంటంటే డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ జిఎస్టీ, అంటే జిఎస్టీ యొక్క వివిధ మోడళ్ళు. డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ జిఎస్టీ మనం ఇంతవరకు ఏమేమి డిస్కస్ చేయడం జరిగిందంటే, మోడల్స్ ఆఫ్ జిఎస్టీలో ఫస్ట్ మోడల్గా ఆస్ట్రేలియన్ మోడల్ ఆఫ్ జిఎస్టీ గురించి డిస్కస్ చేసాం. ఆ తర్వాత కెనడియన్ మోడల్ ఆఫ్ జిఎస్టీ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ప్రస్తుతం మనం డిస్కస్ చేయబోయే మోడల్ ఏంటంటే క్యాల్కర్షా మోడల్ ఆఫ్ జిఎస్టీ, క్యాల్కర్షా జిఎస్టీ నమూనా లేదా క్యాల్కర్షా జిఎస్టీ మాదిరి. ఓకే స్టూడెంట్స్, విజయ్ క్యాల్కర్, అజయ్ షా, ఇక్కడ 2 డిఫరెంట్ పర్సన్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. క్యాల్కర్ అంటే ఆయన పూర్తి పేరు విజయ్ క్యాల్కర్. షా అంటే ఆయన పూర్తి పేరు అజయ్ షా. ఈ విధంగా విజయ్ క్యాల్కర్, అజయ్ షా ఈ ఇద్దరు పర్సన్స్ కూడా జిఎస్టీ మోడల్కి సంబంధించిన కొన్ని విషయాలు ప్రపోజ్ చేయడం జరిగింది. ఇండియాలో జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ఏవైతే విషయాలను ప్రపోజ్ చేశారో ఆ ప్రపోజ్ చేసిన విషయాలన్నింటినీ కూడా కూర్చి దానికి ఒక మోడల్గా పేరు పెట్టారు. ఏ మోడల్గా పేరు పెట్టారంటే క్యాల్కర్షా మోడల్ ఆఫ్ జిఎస్టీ, అంటే క్యాల్కర్షా జిఎస్టీ మోడల్ అని పేరు పెట్టడం జరిగింది. రైట్, యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ 2003లోనే విజయ్ క్యాల్కర్ అనే వ్యక్తిని చైర్మన్గా పెట్టి జిఎస్టీని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన పరిస్థితుల గూర్చి అధ్యయనం చేయమని ఒక కమిటీని నియమించడం జరిగింది. 2003వ సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం విజయ్ క్యాల్కర్ అనే వ్యక్తి అధ్యక్షతన భారతదేశంలో జిఎస్టీ అనే ఒక పన్నును ప్రవేశపెట్టడానికి అనువైన పరిస్థితులను అధ్యయనం చేయాల్సిందిగా ఒక కమిటీని నియమించి ఆ కమిటీకి విజయ్ క్యాల్కర్ గారిని చైర్మన్గా నియమించడం జరిగింది. ఆ తరువాత ఆయన అనేక రకాలైన ప్రతిపాదనలు, సూచనలు, సిఫార్సులు కేంద్రానికి చేయడం జరిగింది. 2003లో కమిటీ అపాయింట్ చేసిన తర్వాత విజయ్ క్యాల్కర్ గారు చాలా విషయాలను పరిశీలించి చాలా విషయాలను అధ్యయనం చేసి సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని ప్రపోజల్స్, కొన్ని రికమెండేషన్స్తో కూడిన అనేక విషయాలు సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఆయన సబ్మిట్ చేసిన విషయాలను బేస్ చేసుకుని ఆయనతో పాటు అజయ్ షా అనే పర్సన్ కూడా జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడానికి ఏవైతే ప్రపోజల్స్, రికమెండేషన్స్ చేయడం జరిగిందో ఈ ఇద్దరు వ్యక్తులు జిఎస్టీ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి చేసిన ప్రపోజల్స్ దాంతోపాటు రికమెండేషన్స్ని బేస్ చేసుకుని డిజైన్ చేసిన జిఎస్టీ మోడలే క్యాల్కర్షా మోడల్ ఆఫ్ జిఎస్టీ, క్యాల్కర్షా జిఎస్టీ నమూనా. రైట్, ఈయన విజయ్ క్యాల్కర్ అనే ఈయన మన భారతదేశానికి సంబంధించి 2004లో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. అంటే ద పర్సన్ క్యాల్కర్షా వాజ్ వర్క్డ్ యాజ్ ఫైనాన్స్ మినిస్టర్
ఇన్ 2004. 2004లో భారతదేశానికి ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. ఈయనతో పాటు అజయ్ షా, ఈ ఇద్దరు వ్యక్తులు ఏ రకమైన ప్రపోజల్స్, రికమెండేషన్స్ చేశారో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ క్యాల్కర్ షా, ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఏ రకమైన జిఎస్టీని ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారంటే యూనిఫైడ్ జిఎస్టీ మోడల్, ఒక సమ్మిళిత జిఎస్టీ నమూనా భారతదేశంలో అమలు చేస్తే బాగుంటుందని ఇద్దరు వ్యక్తులు అభిప్రాయపడ్డారు. యూనిఫైడ్ జిఎస్టీ మోడల్, సమ్మిళిత జిఎస్టీ నమూనా. ఏంటి ఈ యూనిఫైడ్ జిఎస్టీ మోడల్ అంటే, ఈ ఇద్దరు చెప్పిన మోడల్ ప్రకారం, ఈ ఇద్దరు చెప్పిన ప్రపోజల్ ప్రకారం, ఈ ఇద్దరు చేసిన రికమెండేషన్స్ ప్రకారం యూనిఫైడ్ జిఎస్టీ మోడల్ అంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, దాంతోపాటు సర్వీస్ ట్యాక్స్, దాంతోపాటు వ్యాట్, ఈ 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ట్యాక్సెస్ని ఏం చెయ్యాలి అంటే యూనిఫై చెయ్యాలి. ఆ విధంగా యూనిఫై చేసి ఒక కామన్ ట్యాక్స్ అనే ట్యాక్స్ని జిఎస్టీ పేరుతో తీసుకురావాలి అని చెప్పడం జరిగింది. అంటే యూనిఫైడ్ జిఎస్టీ మోడల్ ప్రకారం ఈ క్యాల్కర్ షా ఏం చెప్పారంటే, ఇండియాలో ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అయిన ఎక్సైజ్ డ్యూటీ, ఎక్సైజ్ సుంకము, సర్వీస్ ట్యాక్స్, సేవా పన్ను అండ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, విలువ ఆధారిత పన్ను, ఈ 3 టైప్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని మర్జ్ చేసి లేదా యూనిఫై చేసేసి ఒక కామన్ ట్యాక్స్ తీసుకొస్తే సరిపోతుంది. ఆ కామన్ ట్యాక్స్గా మనం జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేస్తే సరిపోతుందని ఈ ఇద్దరు వ్యక్తులు ఆ మోడల్లో చెప్పడం జరిగింది. దీన్నే క్యాల్కర్ షా జిఎస్టీ మోడల్ అంటారు. క్యాల్కర్ షా జిఎస్టీ నమూనాలో ఈ ఇద్దరు వ్యక్తులు చాలా ఖచ్చితంగా చెప్పిన విషయం ఏంటంటే, భారతదేశంలో అమలులో ఉన్న పరోక్ష పన్నులైన ఎక్సైజ్ సుంకాన్ని, సేవా పన్నును మరియు రాష్ట్ర వ్యాట్, ఈ 3 పన్నులను కూడా సమ్మిళితం చేసి ఒక సమగ్రమైన పన్నుగా జిఎస్టీని భారతదేశంలో ప్రవేశపెట్టాలి అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఈ 2 ట్యాక్సెస్ని సెంట్రల్ గవర్నమెంట్ ఛార్జ్ చేస్తుంది. స్టేట్ వ్యాట్ని స్టేట్ గవర్నమెంట్స్ ఛార్జ్ చేసుకుంటాయి. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఛార్జ్ చేసే ట్యాక్సెస్ని, స్టేట్ గవర్నమెంట్స్ ఛార్జ్ చేసే ట్యాక్స్ని యూనిఫై చేసి ఒక కామన్ ట్యాక్స్గా జిఎస్టీని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఇది క్యాల్కర్ షా జిఎస్టీ మోడల్ యొక్క ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఇది. రైట్. క్యాల్కర్ షా మోడల్ ఆఫ్ జిఎస్టీ ఫీచర్స్. క్యాల్కర్ షా జిఎస్టీ నమూనా యొక్క లక్షణాలు లేదా ఆవశ్యకాలు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా తెలియజేసిన విషయం ఏంటంటే, ఫస్ట్ పాయింట్, 2 డిఫరెంట్ రేట్స్తో ట్యాక్సెస్ని ఛార్జ్ చేయాలి. ఇండియాలో జిఎస్టీ అనే ఒక కొత్త ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు అది ఎలాగా జిఎస్టీని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాలి అంటే 2 డిఫరెంట్ రేట్స్తో ట్యాక్సెస్ని ఛార్జ్ చేయాలి. 2 డిఫరెంట్ రేట్స్తో ట్యాక్సెస్ని ఛార్జ్ చేయాలి. ఎవరు ఛార్జ్ చేయాలి అంటే సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ కూడా 2 వేర్వేరు పన్ను రేట్లతో పన్నులు విధించాలి అని వీళ్ళు తెలియచేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ని ఛార్జ్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ట్యాక్సెస్ని ఛార్జ్ చేయాలి. ఇద్దరు కూడా డిఫరెంట్ రేట్స్తో ట్యాక్సెస్ని ఛార్జ్ చేయాలి అని చెప్పడం జరిగింది. వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, కేంద్రము ఏ ట్యాక్సెస్ని ఏ రేట్స్తో ఛార్జ్ చేయాలి అని చెప్పడం జరిగిందంటే, సెంటర్ ఛార్జ్ చేసే రేట్స్ ఎలా ఉండాలి అని వీళ్ళు చెప్పడం జరిగిందంటే 6%, 12% అండ్ 20%. ఈ విధంగా 6%, 12% అండ్ 20% రేట్స్తో సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ని ఛార్జ్ చేయాలి. రైట్. మరి స్టేట్ గవర్నమెంట్స్ ఏ రేట్స్తో ట్యాక్సెస్ని ఛార్జ్ చేయాలని వీళ్ళు చెప్పడం జరిగిందంటే, స్టేట్ గవర్నమెంట్స్ ఏమో
4%, 8% అండ్ 14%. ఈ రేట్స్తో స్టేట్ గవర్నమెంట్స్ ట్యాక్సెస్ని ఛార్జ్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఇది క్యాల్కర్షా జిఎస్టీ మోడల్లో ఉన్నటువంటి ఫీచర్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్. ఈ ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటండి? ట్యాక్సెస్కి సంబంధించి 2 డిఫరెంట్ రేట్స్ ఉండాలి. ట్యాక్సెస్కి సంబంధించి 2 డిఫరెంట్ రేట్స్ ఉండాలి. ఆ ట్యాక్సెస్ని ఎవరు ఛార్జ్ చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ ఛార్జ్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఛార్జ్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఏ రేట్స్తో ట్యాక్సెస్ని ఛార్జ్ చేయాలి అంటే 6%, 12%, 20% రేట్స్తో సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ట్యాక్సెస్ని ఛార్జ్ చేసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్స్ ఏమో 4%, 8%, 14%తో ట్యాక్సెస్ని ఛార్జ్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. అంటే 2 డిఫరెంట్ రేట్స్ అనేవి ఉండాలి అని క్యాల్కర్షా జిఎస్టీ మోడల్లో ముఖ్యంగా చెప్పడం జరిగింది. సెకండ్ పాయింట్, జిఎస్టీ ఈజ్ టు బీ లెవీడ్ బై ది బోత్ సెంటర్ అండ్ ద స్టేట్స్. జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు కదా, మరైతే ఈ ట్యాక్స్ని ఎవరు ఛార్జ్ చేయాలి లేదా ఎవరు ఇంపోజ్ చేయాలి అంటే ఇట్ ఈజ్ టు బీ లెవీడ్ బై ది బోత్ సెంటర్ అండ్ ద స్టేట్స్. కేంద్రము మరియు రాష్ట్రాలు ఇద్దరూ కూడా ఈ జిఎస్టీ అనే పన్నును విధించాలి అని తెలియజేయడం జరిగింది. ఇది సెకండ్ ఫీచర్. థర్డ్ ఫీచర్ ఏంటంటే దిస్ మోడల్ ఈజ్ సిమిలర్ టు ద హెచ్ఎస్టీ మోడల్ ఆఫ్ కెనడా. ఈ క్యాల్కర్షా జిఎస్టీ మోడల్ దేనికి సిమిలర్గా ఉంటుంది అంటే దేనికి దగ్గరగా ఉంటుంది, దేన్ని పోలి ఉంటుందంటే ద క్యాల్కర్షా జిఎస్టీ మోడల్ ఈజ్ సిమిలర్ టు ద మోడల్ ఆఫ్ కెనడా. కెనడాలో ఏ జిఎస్టీ మోడల్ అయితే ఉందో సేమ్ అదే జిఎస్టీ మోడల్కి దగ్గరగా ఉండేదే క్యాల్కర్షా జిఎస్టీ మోడల్. దానికి గల కారణం ఏంటంటే క్యాల్కర్షా జిఎస్టీ మోడల్లో వీళ్ళు 2 డిఫరెంట్ రేట్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. 2 డిఫరెంట్ రేట్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఎవరు ట్యాక్సెస్ని ఛార్జ్ చేయాలని ప్రపోజ్ చేశారు? సెంటర్ ట్యాక్సెస్ని ఛార్జ్ చేయాలి, దాంతోపాటు స్టేట్స్ కూడా ట్యాక్సెస్ని ఛార్జ్ చేయాలి అని ప్రపోజ్ చేశారు. అంటే క్యాల్కర్షా జిఎస్టీ మోడల్లో సెంటర్ అండ్ స్టేట్స్ ఇద్దరు కూడా ట్యాక్సెస్ని ఛార్జ్ చేస్తారు. 2 డిఫరెంట్ రేట్స్తో ట్యాక్సెస్ని ఛార్జ్ చేస్తారు. సేమ్ కెనడా జిఎస్టీ మోడల్లో కూడా అదే విషయం ఉంటుంది. కెనడా జిఎస్టీ మోడల్ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ మనం చెప్పుకున్న విషయం ఒకటి ఏంటంటే కెనడా జిఎస్టీ మోడల్లో ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్ ఏంటంటే హెచ్ఎస్టీ. హెచ్ఎస్టీ అంటే హార్మోనైజ్డ్ సేల్స్ ట్యాక్స్. హార్మోనైజ్డ్ సేల్స్ ట్యాక్స్ దీని తెలుగులో ఏమంటారు? సంశ్లేషించబడిన అమ్మకపు పన్ను. సంశ్లేషించబడిన అమ్మకపు పన్ను అని అంటారు. ఈ ట్యాక్స్ని కెనడా జిఎస్టీ మోడల్లో మనం చూస్తాం. ఈ ట్యాక్స్ని మనం కెనడా జిఎస్టీ మోడల్లో చూస్తాం. ఏంటి ఈ హెచ్ఎస్టీ ట్యాక్స్ అంటే హెచ్ఎస్టీ ట్యాక్స్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ 2 ట్యాక్సెస్ దట్ ఈస్ జిఎస్టీ అండ్ పిఎస్టీ. హెచ్ఎస్టీ ట్యాక్స్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ 2 ట్యాక్సెస్ దట్ ఈస్ జిఎస్టీ అండ్ పిఎస్టీ. హెచ్ఎస్టీ ట్యాక్స్ అనేది 2 ట్యాక్స్ల కలయిక. ఏంటి ఆ 2 ట్యాక్స్లు? ఒకటేమో జిఎస్టీ, ఇంకొకటేమో పిఎస్టీ. జిఎస్టీ ఏమో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, పిఎస్టీ ఏమో ప్రొవిన్షియల్ సేల్స్ ట్యాక్స్. ప్రొవిన్షియల్ సేల్స్ ట్యాక్స్. జిఎస్టీని అక్కడ ఎవరు ఛార్జ్ చేస్తారో మనం డిస్కస్ చేయడం జరిగిందంటే జిఎస్టీని సెంటర్ ఛార్జ్ చేస్తుంది, పిఎస్టీని ప్రోవిన్సెస్ లేదా స్టేట్స్ ఛార్జ్ చేస్తాయి అని మనం తెలుసుకోవడం జరిగింది. అది కెనడాలో ఉన్నటువంటి ట్యాక్స్, ఒక ట్యాక్స్ అయిన హెచ్ఎస్టీ ట్యాక్స్ యొక్క స్పెషాలిటీ. ఆ హెచ్ఎస్టీ ట్యాక్స్ ప్రకారం ఒక ట్యాక్స్ అంటే జిఎస్టీనేమో సెంటర్ ఛార్జ్ చేస్తుంది, పిఎస్టీనేమో ప్రోవిన్సెస్ అంటే స్టేట్స్ ఛార్జ్ చేస్తాయి. అందుకే ఈ క్యాల్కర్షా జిఎస్టీ మోడల్ దేనికి సిమిలర్గా ఉంది అని చెప్తారంటే కెనడా జిఎస్టీ మోడల్కి సిమిలర్గా ఉంది అని చెప్తారు. కెనడా జిఎస్టీ మోడల్లో జిఎస్టీనేమో సెంటర్, పిఎస్టీనేమో ప్రోవిన్సెస్ లేదా స్టేట్స్ ఏ విధంగా ఛార్జ్ చేశాయో క్యాల్కర్షా జిఎస్టీ మోడల్ కూడా ట్యాక్సెస్ని ఎవరు ఛార్జ్ చేయాలని వీళ్ళు ప్రపోజ్ చేశారు. సెంటర్ ట్యాక్సెస్ని ఛార్జ్ చేయాలి, స్టేట్స్ కూడా
ట్యాక్సెస్ని ఛార్జ్ చేయాలి అని చెప్పారు. సేమ్ అందుకే ఇద్దరు కూడా అంటే క్యాల్కర్షా ఈ ఇద్దరు కూడా ప్రపోజ్ చేసిన విషయం సెంటర్ ట్యాక్సెస్ని ఛార్జ్ చేయాలి, స్టేట్స్ కూడా ట్యాక్సెస్ని ఛార్జ్ చేయాలి అని వీళ్ళు ప్రపోజ్ చేసిన ఈ విషయం కెనడా జిఎస్టీ మోడల్కి చాలా సిమిలర్గా ఉంది, చాలా దగ్గరగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఫోర్త్ ఫీచర్ వీళ్ళు ఇంకా చెప్పిన విషయం ఏంటంటే బిగ్ ఇండస్ట్రీస్ నుంచి ట్యాక్స్ రెవెన్యూని సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేయాలి, స్మాల్ ఇండస్ట్రీస్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్ ట్యాక్స్ రెవెన్యూని కలెక్ట్ చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. అంటే జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కంట్రీలో ఉన్నటువంటి బిగ్ ఇండస్ట్రీస్ నుంచి ట్యాక్స్ రెవెన్యూని సెంటర్ కలెక్ట్ చేయాలి, స్మాలర్ ఇండస్ట్రీస్ నుంచి ట్యాక్స్ రెవెన్యూని స్టేట్స్ కలెక్ట్ చేయాలి అని చెప్పడం జరిగింది. అంటే దేశంలో ఉన్నటువంటి పెద్ద భారీ తరహా పరిశ్రమల నుండి పన్ను మొత్తాన్ని కేంద్రము వసూలు చేయాలి, చిన్న పరిశ్రమల నుండి చిన్న తరహా పరిశ్రమల నుండి రాష్ట్రాలు పన్ను మొత్తాన్ని వసూలు చేయాలి అని వీళ్ళు చెప్పడం జరిగింది వీళ్ళ యొక్క జిఎస్టీ మోడల్లో. ఈ క్యాల్కర్షా జిఎస్టీ మోడల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్లో ఫస్ట్ ఫీచర్ ఏంటండి, ట్యాక్సెస్ అనేవి 2 డిఫరెంట్ రేట్స్తో ఛార్జ్ చేయాలి, సెంటర్ ఛార్జ్ చేయాలి, స్టేట్స్ కూడా ఛార్జ్ చేయాలని చెప్పడం జరిగింది. సెకండ్ పాయింట్ ఇంచుమించుగా అదే పాయింట్ రిపీట్ అవుతుంది. జిఎస్టీ అనేది ఎవరి ద్వారా ఛార్జ్ చేయబడాలి అంటే జిఎస్టీ ఈజ్ టు బీ లెవీడ్ బై ద బోత్ సెంటర్ అండ్ ద స్టేట్స్. కేంద్రము మరియు రాష్ట్రాలు ఇద్దరూ కలిపి జిఎస్టీ పన్నును విధించాలి, అది సెకండ్ ఫీచర్. థర్డ్ ఫీచర్ ఏంటంటే ఈ క్యాల్కర్షా జిఎస్టీ మోడల్ దేనికి సిమిలర్గా ఉంటుంది, క్యాల్కర్షా జిఎస్టీ మోడల్ ఈజ్ సిమిలర్ టు ద కెనడా హెచ్ఎస్టీ మోడల్. కెనడా దేశంలో ఉన్నటువంటి హెచ్ఎస్టీ మోడల్కి దగ్గరగా ఈ క్యాల్కర్షా జిఎస్టీ మోడల్ ఉంటుంది. కెనడా సంబంధించిన హెచ్ఎస్టీ మోడల్లో కేంద్రము రాష్ట్రాలు పన్నులు విధించాలని చెప్పడం జరిగింది. క్యాల్కర్షా జిఎస్టీ మోడల్లో కూడా కేంద్రము రాష్ట్రాలు పన్నులు విధించాలని వీళ్ళు ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి ఈ 2 రకాలైన మోడళ్ళు అంటే కెనడా జిఎస్టీ మోడల్, క్యాల్కర్షా జిఎస్టీ మోడల్ 2 మోడళ్ళు కూడా ఒకదానినొకటి పోలి ఉన్నవి, ఒకదానికొకటి దగ్గరగా ఉన్నవి అనేది చెప్పడం జరుగుతుంది. ఫోర్త్ ఫీచర్ వీళ్ళు ఏం చెప్పారు, బిగ్ ఇండస్ట్రీస్కి లార్జ్ ఇండస్ట్రీస్ నుంచి ట్యాక్స్ని సెంటర్ కలెక్ట్ చేయాలి, స్మాల్ ఇండస్ట్రీస్ నుంచి స్టేట్స్ ఏమో ట్యాక్స్ని కలెక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఇవి క్యాల్కర్షా జిఎస్టీ మోడల్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్. నెక్స్ట్ 4 స్టేజెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టీ. ఇండియాలో జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నటువంటి ప్రొసీజర్, దానితో పాటు ఇండియాలో జిఎస్టీని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే దానికి సంబంధించిన ప్రపోజల్స్ అండ్ రికమెండేషన్స్ క్యాల్కర్షా ఇద్దరు చేయడం జరిగింది. అయితే ఇండియాలో ఈ జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడానికి 4 ఇంపార్టెంట్ స్టేజెస్ని కూడా వీళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. ఆ 4 ఇంపార్టెంట్ స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఎస్టాబ్లిషింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్. అంటే ఇండియాలో జిఎస్టీ అనే న్యూ ట్యాక్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పడం జరిగింది. అంటే భారతదేశంలో జిఎస్టీ అనే ఒక కొత్త పన్ను ప్రవేశపెట్టడానికి అవసరమైన సమాచార సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. సెకండ్ పాయింట్ ఏం చెప్పారు అంటే బిల్డింగ్ ద సెంట్రల్ జిఎస్టీ అంటే కేంద్ర జిఎస్టీని నిర్మించాలి. అంటే కేంద్ర జిఎస్టీని నిర్మించడానికి అవసరమైన రాజ్యాంగ సవరణలు చేయాలి అని కూడా సెకండ్ స్టేజ్లో చెప్పడం జరిగింది. ఏంటి బిల్డింగ్ ద సెంట్రల్ జిఎస్టీ అంటే ఏవైనా 2 డిఫరెంట్ స్టేట్స్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని మనం ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ అంటాం. ఆ ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ మీద ట్యాక్స్ ఛార్జ్ చేసేది ఎవరంటే సెంట్రల్ గవర్నమెంటే. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఛార్జ్ చేసే ట్యాక్స్ ఏంటి, ఐజిఎస్టీ, సమీకృత వస్తు సేవల పన్ను. అయితే ఈ విధంగా 2 డిఫరెంట్ స్టేట్స్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగితే దాని మీద సెంటర్ ఐజిఎస్టీ అనే పేరుతో ట్యాక్స్ ఛార్జ్ చేయడానికి అవసరమైన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి అని వీళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు సజెస్ట్ చేయడమే కాదు, ఇండియాలో జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసేటప్పుడు ఈ ఐజిఎస్టీ అనే ట్యాక్స్ని సెంటర్ ఛార్జ్ చేయడానికి చేసిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటే ఆర్టికల్ 269A.
ఆర్టికల్ 269A. దీన్ని మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ, భారతదేశంలో జిఎస్టీని ప్రవేశపెట్టడానికి అవసరమైన రాజ్యాంగ సవరణలు అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేసాం. ఆ కాన్సెప్ట్లో ఈ పాయింట్ని మనం మెన్షన్ చేసుకోవడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, పొలిటికల్ ఎఫర్ట్ ఆఫ్ అగ్రీయింగ్ ఆన్ గ్రాండ్ బార్గెయిన్. దీని అర్థం ఏంటంటే జిఎస్టీ అనే న్యూ ట్యాక్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించిన పీపుల్ మధ్య ఒక కోఆర్డినేషన్ తీసుకురావాలి అని, దానికి సంబంధించిన పొలిటికల్ ఎఫర్ట్ కూడా ఇండియాలో జరగాలి అని సజెస్ట్ చేయడం జరిగింది. అవును, ఇది పొలిటికల్గా మాత్రమే సాధ్యపడే ఒక విషయం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్రీవియస్గా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి వాటి ప్లేస్లో సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాలి అంటే, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా పొలిటికల్ ఎఫర్ట్ అనేది కావాలి. ఈ విధంగా పొలిటికల్ ఎఫర్ట్ చేసి డిఫరెంట్ సెక్టర్స్ మధ్య, డిఫరెంట్ పీపుల్ మధ్య ఒక రకమైన కోఆర్డినేషన్ తీసుకొచ్చి అప్పుడు మాత్రమే ఇండియాలో జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడానికి వీలుంటుందని చెప్పడం జరిగింది. అంటే విస్తృత చర్చలు జరిపి వివిధ వర్గాల వారిని రాజకీయపరమైన ప్రయత్నాలు చేసి దేశంలో జిఎస్టీ పన్నును ప్రవేశపెట్టడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి అని చెప్పడం జరిగింది. ఇక ఫోర్త్ స్టేజ్ చెప్పిన విషయం ఏంటంటే ఇంటరాక్షన్ విత్ ద స్టేట్స్. ఒక న్యూ ట్యాక్స్ జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయాలంటే కంపల్సరీ స్టేట్స్తో ఏముండాలి, ఇంటరాక్షన్ ఉండాలి అని చెప్పడం జరిగింది. రాష్ట్రాలతో కేంద్రము ఒక మంచి సమైక్యతను, సఖ్యతను కలిగినప్పుడు మాత్రమే దేశంలో జిఎస్టీ అనే పన్నును అమలు చేయడానికి వీలుంటుందని చెప్పడం జరిగింది.